ఈ వీడియోలో వచ్చేసి మనం ఇన్ మరియు ఇంటూ ఈ రెండింటిని ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం. రైట్, ఫస్ట్ ఇన్ అంటే ఏదైనా పెద్ద స్థలాల గురించి కానీ వాటి లోపల ఉన్నప్పుడు చెప్పేటప్పుడు ఇన్ ఉపయోగిస్తాం. అదేవిధంగా ఆల్రెడీ ఇంతకుముందు నేర్చుకుని ఉన్నాం కదా, మంత్స్ నేమ్స్ ముందు ఇయర్స్ కావచ్చు, సెంచరీస్ కావచ్చు, సిటీస్ కావచ్చు, స్టేట్స్ కావచ్చు, సీజన్స్ కావచ్చు, క్యాపిటల్స్ కావచ్చు, కంట్రీ నేమ్స్ వాటి ముందు మనం ఇన్ ఉపయోగిస్తాం. మంత్స్ అయితే ఇన్ ద జనవరి, ఇయర్స్ అయితే ఇన్ 1987, సెంచరీ అయితే ఇన్ 18th century, సిటీస్ అయితే ఇన్ బెంగళూరు, స్టేట్స్ ఇన్ తెలంగాణ, ఇన్ ఢిల్లీ, సీజన్స్ ఇన్ వింటర్, ఇన్ ద సమ్మర్, క్యాపిటల్స్ అయితే ఇన్ హైదరాబాద్, కంట్రీస్ ఇన్ ఇండియా. అలా చెప్పేటప్పుడు ఇన్ ఉపయోగిస్తాం. అదేవిధంగా ఇంటూనేమో ఇదేమో ఇన్ అనేటువంటిది, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక రూమ్ అనుకుంటే ఇందులో ఉన్నప్పుడు ఇన్ ఉపయోగిస్తాం, ఆల్రెడీ లోపల ఉన్నప్పుడు. ఇంటూనేమో బయట నుంచి లోపలికి వచ్చేటప్పుడు ఇంటూను ఉపయోగిస్తాం. ఇలా ఉన్నప్పుడు ఇంటూ ఉపయోగిస్తాం, ఆల్రెడీ లోపలనే ఉంటే ఇన్ ఉపయోగిస్తాం. ఇదే ప్రధానమైనటువంటి డిఫరెన్స్ ఈ రెండింటి మధ్య. సో వాటి మీద ఇప్పుడు బిట్స్ కూడా ప్రాక్టీస్ చేస్తాము. ఇంటూ ఒకసారి చూడండి. ఇంటూ అంటే మూమెంట్లో ఉండాలి, రూమ్ బయట నుంచి లోపలికి రావడం, లేదా ఏదైనా సరే, అది బ్యాగ్ అనుకోండి, బయట నుంచి బ్యాగ్ లోపలికి పెట్టడం. సో అలా అంటే యాక్షన్ అనేటువంటిది ఒక దగ్గర నుంచి ఇంకో దాంట్లోకి వెళ్ళడం. రైట్, ఒక లేయర్ నుంచి ఇంకో లేయర్లోకి వెళ్ళడం కావచ్చు, ఒక దగ్గర నుంచి ఇంకో దాంట్లోకి వెళ్ళడం కావచ్చు. యాక్షన్ అనేటువంటిది మూమెంట్లో ఉండాలి, అప్పుడు ఇంటూ మాత్రమే ఉపయోగిస్తాం. ఆల్రెడీ లోపలనే ఉండి స్టేషనరీగా ఉన్న వాటికేమో ఇన్ ఉపయోగిస్తాము. ఇది ప్రధానమైనటువంటి డిఫరెన్స్. బయట నుంచి లోపలికి వెళ్ళడం, పెట్టడం లేదా దూకడం వంటి సందర్భాల్లో మనం ఇంటూ ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, నదిలోకి దూకాడు అంటే బయట నుంచి వాటర్లోకి దూకడం. సో అటువంటి సందర్భంలో. రైట్, ఇప్పుడు బిట్స్ కొన్ని ప్రాక్టీస్ చేస్తే ఇంకొంచెం క్లారిటీ మనకు వస్తుంది. సో ఒకసారి చూద్దాం, గమనించండి. చూస్ ద కరెక్ట్ ఆన్సర్స్. షీ ఈజ్ డాష్ ద రూమ్. ఆల్రెడీ ఆమె రూమ్లో ఉంది. సో ఇన్ ద రూమ్, ఇన్ టు ద రూమ్, ఆన్ ద రూమ్, ఎట్ రూమ్. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఇన్ రూమ్ అవుతుంది. షీ ఈజ్ ఇన్ ద రూమ్. నెక్స్ట్, షీ వెంట్ డాష్ ద రూమ్. షీ వెంట్ డాష్ ద రూమ్. ఆమె రూమ్లోకి వెళ్ళింది. సో ఇప్పుడు గమనించండి, ఇన్ రూమ్ అవుతుందా, ఇన్ ద రూమ్ అవుతుందా, ఇన్ టు ద రూమ్ అవుతుందా, ఆన్న, ఎట్నా. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఇన్ టు ద రూమ్ అవుతుంది. రైట్, ఆన్సర్ వచ్చేసి ఇన్ టు ద రూమ్ అవుతుంది. ఎందుకంటే ఆమె ఇది రూమ్ అనుకున్నప్పుడు షీ వెంట్ బయట నుంచి లోపలికి వెళ్ళింది కాబట్టి. అదేవిధంగా ద బుక్ ఈజ్ డాష్ ద బ్యాగ్. బుక్ బ్యాగ్లో ఉన్నది. అలా చెప్పేటప్పుడు ఇన్ ద బ్యాగ్, ఇన్ టు ద బ్యాగ్, ఆన్ ద బ్యాగ్, ఎట్ బ్యాగ్. ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది గమనించండి. ద బుక్ ఈజ్ ఆల్రెడీ లోపల ఉంది కాబట్టి ఇన్ అవుతుంది. ద బుక్ ఈజ్ ఇన్ ద బ్యాగ్. నెక్స్ట్ బిట్ చూద్దాము. హి పుట్, అక్కడ పుట్స్, ఓకే. హి పుట్ ద బుక్ డాష్ ద బ్యాగ్. ఇక్కడ పాస్ట్ టెన్స్లో తీసుకున్నాడు పుట్ అనేటువంటిది. హి పుట్ ద బ్యాగ్ డాష్ ద బ్యాగ్, సారీ, హి పుట్ ద బుక్ డాష్ ద బ్యాగ్. బుక్ను బ్యాగ్లో పెట్టాడు. సో ఇన్ ద బ్యాగ్, ఇన్ టు ద బ్యాగ్, ఆన్ ద బ్యాగ్, ఎట్ బ్యాగ్. సో ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఏమవుతుందంటే బయట నుంచి బ్యాగ్లోకి పెట్టాడు కాబట్టి ఇన్ టు ద బ్యాగ్ అవుతుంది. హి పుట్ ద బుక్ ఇన్ టు ద బ్యాగ్. ద క్యాట్ ఈజ్ డాష్ ద బాక్స్. ద క్యాట్ ఈజ్ డాష్ ద బాక్స్ అంటే క్యాట్ బాక్స్లో ఉంది. సో ఇన్ ద బాక్స్, సారీ బాక్స్లో ఉంది. ఆన్ టు ద బాక్స్, సారీ ఇన్ టు ద బాక్స్, ఆన్ ద బాక్స్, ఎట్ బాక్స్. సో ఆన్సర్ వచ్చేసి ఏమవుతుంది, ఆల్రెడీ లోపలనే ఉంది కాబట్టి ఇన్. ద క్యాట్ ఈజ్
in the box. The cat jumped dash the box. The cat jumped dash the box. సో ఇక్కడ గమనించండి, క్యాట్ బాక్స్ లోకి జంప్ చేసింది అంటున్నాడు. సో బయట నుంచి లోపలికి రావడం. సో ఇన్ ద బాక్స్, ఇన్ టు ద బాక్స్, ఆన్ ద బాక్స్, ఎట్ ద బాక్స్. సో ఆల్రెడీ మనం నేర్చుకుని ఉన్నాం కదా, ఇంటూ అవుతుంది, బయట నుంచి లోపలికి రావడం. సో ద క్యాట్ జంప్డ్ ఇన్ టు ద బాక్స్. నెక్స్ట్, they are dash the house. They are dash the house. In the house, into the house, on the house, at the house. వాళ్ళు ఇంటి దగ్గర ఉన్నారు. ఇక్కడ మనం ఇన్నుకు ఎట్టుకు కాదు, ఇన్నుకు ఇంటుకు కాబట్టి ఆ రెండింటి మధ్యనే ఆన్సర్ చూసుకోవాలి. దే ఆర్ డాష్ హౌస్, ఇంటిలో ఉన్నారు అనే సందర్భం వచ్చే విధంగా కాబట్టి లో అంటే ఇన్ ఉపయోగిస్తాం. దే ఆర్ ఇన్ ద హౌస్. నెక్స్ట్, దే వాక్డ్ డాష్ ద హౌస్. వాళ్ళు ఇంట్లోకి నడుచుకుంటూ వెళ్ళారు. సో ఒకసారి చూద్దాము. ఇన్, ఇంటూ, ఆన్, ఎట్. సో ఇంటిలోకి, ఓకే, లోకి అంటే లోపలికి, బయట నుంచి లోపలికి వెళ్ళడం కాబట్టి ఇంటూ. దే వాక్డ్ ఇంటూ ద హౌస్. నెక్స్ట్, ద కీస్ ఆర్ డాష్ మై పాకెట్. కీస్ నా పాకెట్లో ఉన్నాయి, ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి ఇన్, ఇంటూ, ఆన్, ఎట్. ఆల్రెడీ లోపల అని చెప్పేటప్పుడు ఏమి ఉపయోగిస్తామని చెప్పుకున్నాము? ఇన్ ఉపయోగిస్తామని చెప్పుకున్నాం. సో ఆన్సర్ వచ్చేసి ఏమవుతుంది? ఇన్. ఓకే, ద కీస్ ఆర్ ఇన్ మై పాకెట్. హీ పుట్ ద కీస్ డాష్ హిజ్ పాకెట్. హీ పుట్ ద కీస్ డాష్ హిజ్ పాకెట్. అతను కీస్ను అతని యొక్క పాకెట్లో పెట్టాడు, అంటే బయట నుంచి లోపలికి పెట్టడం. సో ఇక్కడ ఒకసారి గమనించండి, ఇన్, ఇంటూ, ఆన్, ఎట్. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ను ప్లీజ్ కామెంట్ చేయగలరు. నెక్స్ట్ బిట్ డిస్కషన్ చేసే ముందు ఇంకా మా ఛానల్ను కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీకు కలిగేటువంటి లాభం ఏంటిదంటే మీరు ఉచితంగా క్లాస్ వినవచ్చు. అదేవిధంగా ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి మెటీరియల్ ఏదైతే ఉందో ఆ పీడిఎఫ్ను మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఆన్లైన్ టెస్ట్లు ఏవైతే ఉన్నాయో ఆ ఫ్రీ టెస్ట్లను కూడా మీరు ఆన్లైన్లో ప్రాక్టీస్ చేయవచ్చు, ఫ్రీగా ప్రాక్టీస్ చేయవచ్చు. సో ఈ పీడిఎఫ్ కావాలనుకునే వాళ్ళు మా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కండి, అక్కడ నుంచి మీరు ఈ పీడిఎఫ్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బిట్ చూద్దాము. షీ ఈజ్ డాష్ ద కార్. షీ ఈజ్ డాష్ ద కార్. ఆమె కారులో ఉంది అని చెప్పాలి. ఇన్, ఇంటూ, ఆన్, ఎట్. సో ఆన్సర్ ఏమవుతుంది? ఆన్సర్ వచ్చేసి ఆల్రెడీ ఉంది కాబట్టి ఇన్ అవుతుంది. షీ గాట్ డాష్ ద కార్. ఆమె కార్లోకి ఎక్కింది. షీ గాట్ డాష్ ద కార్. సో బయట నుంచి లోపలికి ఎక్కడం గమనించండి. ఇన్, ఇంటూ, ఆన్, ఎట్. సో బయట నుంచి లోపలికి ఎక్కడం కాబట్టి ఆల్రెడీ మనకు తెలిసిందే కదా, ఇంటూ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇవి ఈ ఇన్ మరియు ఇంటుకు సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్. ఇంకా మీరు ప్రాక్టీస్ చేయాలి అనుకుంటే ఆన్లైన్ ప్రాక్టీస్ టెస్ట్ కండక్ట్ చేసినప్పుడు జాయిన్ అయ్యి ప్రాక్టీస్ చేయవచ్చు. అదేవిధంగా మెటీరియల్ కావాలనుకునే వాళ్ళు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కండి. అక్కడ నుంచి ఈ మెటీరియల్తో పాటు మిగతా అన్ని మెటీరియల్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. రైట్, ఇన్ని లాభాలు ఉన్నాయి కాబట్టి ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. రైట్, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ సో మచ్.